తెలంగాణ జలమండలి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డికి తిరుగులేదని, భారీ మెజారిటీతో గెలిపించి చరిత్ర సృష్టించబోతున్నామని వాటర్ వర్క్స్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ ప్రకాష్ తెలియజేశారు. ఎన్నికల్లో పోలింగుకు గడువు సమీపించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఇన్నాళ్లు ప్రాతినిధ్యం వహించిన యూనియన్ వాళ్లు లేదా అక్కడి అధ్యక్షుడు గాని చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఎన్నికలు వచ్చేసరికి పెండింగ్లో ఉన్న డిమాండ్లన్నీ గుర్తుకు వచ్చాయా అంటూ ఆయన నిలదీయడం జరిగింది. తమ ఎమ్మెల్యే కాళీ యాదయ్య నేతృత్వంలో తాము మొగుళ్ల రాజిరెడ్డికి సంపూర్ణ మద్దతు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల తరపున ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే యాదయ్య గారు ఇప్పటికే తమకు దిశానిర్దేశం చేశారని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలని, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల డిమాండ్లను కూడా ఇప్పటికే రాజిరెడ్డి వద్ద ఉంచామని కూడా ఆయన తెలియజేశారు. గెలిచిన అనంతరం ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెడతామని కూడా ఈ సందర్భంగా శంకర్ ప్రకాష్ ప్రకటించారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ బాగలింగంపల్లిలో గల ఐఎన్టీసీ జలమండలికి సంబంధించి ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాము. ప్రత్యేకించి మరికొద్ది గంటల్లో తెలంగాణ జలమండలికి సంబంధించి కార్మిక సంఘ గుర్తింపు పోలింగ్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రచారం అయితే హోరాహోరీగా సాగింది. గెలుపుపై ముఖ్యంగా తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు, ఆ యూనియన్కి మద్దతు ఇస్తున్న మొత్తం 7 కార్మిక సంఘాలు కావచ్చు గట్టి ధీమాతోనైతే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రచారంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన మనకు వాటర్ వర్క్స్ ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షుడైన శంకర్ ప్రకాష్ గారు మనతో ఉన్నారు. శంకర్ ప్రకాష్ గారు, చెప్పండి, ప్రచారం ఎలా జరిగింది? ప్రచారము బ్రహ్మాండంగా ఉన్నది. బ్రహ్మరథం పడుతున్నారు మొగుళ్ల రాజిరెడ్డి గారికి. ఎందుకంటే ఆయన కార్మిక నాయకుడు, ఐఎన్టీసీలో సీనియర్ మోస్ట్ నాయకుడు, సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకుడు. అది మా కార్మికులు గ్రహించి బ్రహ్మరథం పడుతుంది. అంటే ముఖ్యంగా మీరు మొగుళ్ల రాజిరెడ్డి గారికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ తరఫున వాటర్ వర్క్స్లో అంటే అసలు మద్దతు ఇవ్వడానికి సంకల్పం ఏంది? అసలు మా దగ్గరలో మేము మద్దతు ఇవ్వడానికి మా ఎమ్మెల్యే కాళీ యాదయ్య గారు మాకు చైర్మన్గా ఉన్నారు ఎస్సీ ఎస్టీ సంఘానికి. అతని పిలుపు మేరకు మేము, అతను పార్టీలో ఉన్నాడు కాళీ యాదయ్య గారు, హైకమాండ్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి యాదన్న గారు మాకు పిలిచి, మీరు ఎస్సీ ఎస్టీ సంఘం నుండి మొగుళ్ల రాజిరెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి మనము అని చెప్పి ఒక ఏకతాటిగా ఉండి మద్దతు ఇవ్వాలని చెప్పి అన్నగారు కోరిర్రు. ఆయన మాట మేము జవదాటకుండా మేము మొగుళ్ల రాజిరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఆయనకు సంపూర్ణమైన మద్దతు కార్మికుల నుంచి చేస్తున్నాము. ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా కార్మికులు ఆయనను కోరుకుంటున్నారు. అంటే ముఖ్యంగా గెలుపు మీద ధీమా ఎలా ఉంది? గెలుపు మీద మొగుళ్ల రాజిరెడ్డి గారు చేసిన పనులు, ఓటీ కంపెన్సేషన్ విషయంలో మేనేజ్మెంట్తో కొట్లాడిప్పించిండు, F&A P&A వాళ్ళకు ప్రమోషన్లు ఇప్పించిండు, మరియు ట్రాన్స్ఫర్స్ కూడా సెక్షన్ 2 సెక్షన్ చేసిండు. ఇంకా చాలా చేసిండు చెప్పుకుంటా పోతే. కాబట్టి అన్ని అసోసియేషన్లు, యూనియన్స్ అన్నీ ఏకధాటిగా వచ్చి మొగుళ్ల రాజిరెడ్డి గారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తారు. కాబట్టి బంపర్ మెజారిటీ వస్తుంది. ఆ కార్మికులు కోరుకునేదే మొగుళ్ల రాజిరెడ్డి బంపర్ మెజారిటీ రావాలని ఏకతాటిగా వచ్చారు. ఆ విజయము అతన్ని వరిస్తుంది, ఆ భగవంతుడు అతనికి వరిస్తున్నాడు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కు ప్రత్యేకంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా దీంట్లో? మాకు ఎస్సీ ఎస్టీల ఆర్వార్ ప్రకారం కానీ, మన ప్రమోషన్స్ డిలే అయినప్పుడు కానీ, మరియు ప్రమోషన్ విషయంలో ఏమైనా అవకతవకలు జరిగినప్పుడు మా యాదన్న గారు ఉన్నారు, డిపిసి కూర్చోబెట్టినప్పుడు ఇబ్బందులు జరుగుతుంటాయి. ఆ ఇబ్బందులను అధిగమించడానికి మా అసోసియేషన్లో ఉన్న కాళీ యాదయ్య గారు, మా చైర్మన్ గారు ప్రభుత్వంలో కూడా ఉన్నారు. మాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు. ఆయన ఇచ్చిన సంపూర్ణ మద్దతుకు మేము కట్టుబడి ఉండి మేము ఆయన గురించి మేము పనిచేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో ఈ డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఇంకా కొన్ని డిమాండ్లు మీరు రాజిరెడ్డి గారి వారిది ఏమన్నా ఉంచారా ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ సంఘ అసోసియేషన్ తరఫున? మా రాష్ట్ర నాయకుడు మొగుళ్ల రాజిరెడ్డి గారు ఏదే కానీ పెండింగ్ ఉన్నా నేను ప్రభుత్వంతో మాట్లాడతాను, మేనేజ్మెంట్తో మాట్లాడతాను, మీకు ఇబ్బంది కలగనివ్వను అని వాగ్దానం చేసి పని చేపిస్తున్నాడు. కూడా ఆయన పని చేయించిండు కూడా. ఈ 2 సంవత్సరాల నుంచి మా వర్కర్లు ఎంబడే ఉండి మాకు పని చేయించిండు. మా రికగ్నైజ్డ్ ఉన్న యూనియన్ పనిచేయని పనులు కూడా ప్రభుత్వం వచ్చినాక చేయించిన ఘనత అంటే మా మొగుళ్ల రాజిరెడ్డి గారి. అంతకుమించి ఆయన చేయించింది ఏం లేదు, పోయింది ఏం లేదు. ఆయన స్వార్థ రాజకీయాలు
స్వార్థ ప్రయోజనాలు, స్వార్థ కాంట్రాక్టులు వీటికి ఆయనకు పరిమితం అయితే కాదు. ఏనాడు కూడా వర్కర్ గురించి పట్టించుకున్న నాయకుడు అంటే రాంబాబు గారే. ఎందుకంటే ఆయన ఈ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉంది కాబట్టి కార్మికుల గురించి మాట్లాడేంత దమ్ము ధైర్యం లేదు. అటువంటి నాయకుడు మాకు వద్దు. మాకు మొగుళ్ళ రాజిరెడ్డి గారే కావాలి. ఆయనకు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు భగవంతుడు ఇచ్చిన కాడికి అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి, ఆయన సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది కాబట్టి, ఆయన అడుగుజాల్లో ఉంటుండు కాబట్టి, అంచెలంచెలుగా ఎదిగిండు కాబట్టి ఆయనకు అవి అవసరం లేదు. ఆయన కార్మికుల శ్రేయస్సు కోరుకొని కార్మికుల మనసులో గుండెల్లో పెట్టుకొని పనిచేస్తున్నాడు. అటువంటి నాయకుడే మాకు కావాలి. అంటే ముఖ్యంగా ఓటమి భయంతో బాణం గుర్తు మార్పిచ్చేసారని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఒక రాష్ట్ర నాయకుడు ఉండే ఒకప్పుడు ఆయన బాణం గుర్తునే ఆయన ఛేదించుకోలేని వ్యక్తి రేపు కార్మికుని ఛేదిస్తానికి గ్యారెంటీ ఏముంది? అంటే నువ్వు ఒక రాష్ట్ర నాయకుడు నీ గుర్తే నువ్వు కాపాడలేకపోయినావు, కార్మికులను ఏం కాపాడుతావు? నీకు కాపాడుకునే శక్తి దండం లేదు. నీ బాణం గురించి ఇంకా లేనిపోని అపోహలు చేసి అపోజిషన్ మీద వేసి బురద చల్లుతున్నావు. ఆ బురద చల్లుడు మానుకో రాంబాబు గారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు వాటర్ వర్క్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇన్ని రకాల ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. మీరు ప్రచారాలు చేసినప్పుడు అన్ని రకాల ఉద్యోగాల నుంచి ఎట్లా వచ్చింది స్పందన? ఇప్పుడు ప్రతి సంఘం నుంచి బీసీ సంఘం కానీ, ఎస్సీ కానీ, మైనారిటీ కానీ ప్రతి సంఘాలు అందరు వచ్చి అన్న దగ్గర మద్దతు ఇచ్చారు. వాళ్ళ బలాల గారు కానీ, ఓవైసీ గారు కానీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా మేము మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు. కాబట్టి అన్నకు సంపూర్ణ మద్దతు అన్ని విధాలుగా అన్ని సంఘాల నుంచి ఉన్నది, యూనియన్స్ గురించి కూడా ఉన్నాయి. అంటే చివరగా మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని టోటల్గా వాటర్ వర్క్స్ కాబట్టి సెవరేజ్ పరిధిలో ఉన్న మొత్తం అన్ని సర్కిల్ కాబట్టి అన్ని డివిజన్ల ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను నా కార్మికుల సోదరులకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెళ్ళకు ఒకటే చెప్తున్నా, అది మన యొక్క హక్కులను సాధించే వ్యక్తి కావాలంటే మన మొగుళ్ళ రాజిరెడ్డి గారికి ఓటు వేసి బంపర్ మెజారిటీతో గెలిపించుకోవాలి. కార్మికుల త్రిశూలం గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలి. కార్మికుల శ్రేయస్సు కోరుకునే వ్యక్తికి మనం ఓటేసి మన జీవితాన్ని మనం పాడు చేసుకొని బజారు పాలు కావద్దు. ఎందుకంటే ఏ వ్యక్తి ఏ నాయకుడైతే ఒక సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంటూ కార్మికుల శ్రేయస్సు కోరుకుంటూ ఆ నాయకుడు కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నా కార్మికులను కోరుకుంటూ త్రిశూలం గుర్తు ఓటేయాలని చెప్పి నా కార్మికులకు, నా అక్క, నా అన్న చెల్లెళ్ళకు, నా సోదరిమణులకు ప్రత్యేకంగా శిరస్సు వంచి కోరుకుంటున్నా. మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మన ఓటేసి మన నాయకుడిని కాపాడుకోవాలని నినాదము. ఓకే, ధన్యవాదాలు శంకర్ ప్రకాష్. ధన్యవాదాలండి.